నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. నేను ప్రియా శర్మ. అల్లు అర్జున్ కేసు విషయం రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. అరెస్టు తర్వాత కూడా అల్లు అర్జున్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటు ప్రభుత్వం కూడా కొంచెం తగ్గలేదు. తాజాగా సినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ పెద్దగా మార్పేం రాలేదు. సో ఇక ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ అలానే జర్నలిస్ట్ జయసింహ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు రిథమ్ తెలుగు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, అయితే చెప్పండి, అసలు అల్లు అర్జున్ వివాదం ఈ మధ్యన మనం చూస్తున్నాము, చాలా ఎక్కువగా నడుస్తుంది, ఎక్కడ చూసిన వార్తల్లో అదే నిలుస్తుంది కదా. అసలు ఈ గొడవ రాజుకోవడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈ గొడవ స్టార్ట్ అయింది, ముగిసిపోయింది కూడా దాదాపుగా. అంటే ఇప్పుడు మొత్తానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి, సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సంధి జరిగినట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే ఈ గొడవ ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది తెలియట్లేదు. దీని మీద రకరకాల ఇది కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి అంటారు, బీజేపీ వాళ్ళు ఒకటి అంటారు. ప్రతిపక్షాలు ఏదన్నా సరే రేవంత్ రెడ్డి చెప్తుంది ఏంటంటే అక్కడ ఒక చిన్నబాబు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, తల్లి చనిపోయింది. ఈ మొత్తం ప్రమాదానికి, విషాదానికి కారణము అల్లు అర్జున్ ప్రవర్తన. అందుకని అతన్ని మేము విచారించడానికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళాము అనేది ప్రభుత్వం అఫీషియల్గా చెప్తుంది, పోలీసులు కూడా చెప్తున్నారు. ఇది నమ్మాలా వద్దా అనేది ఇంకా మన వ్యక్తిగతం. అది ఓకే, వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళు చెప్పేది చెప్తారు. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే హైడ్రా గొడవ ఉండింది, అంతకుముందు మన ముత్యాలమ్మ గుడిలో దాడి జరిగింది, విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. పైగా ఈ 6 ఉచిత పథకాలు అనేవో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు అని చెప్పి వచ్చిన తర్వాత అందులో ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏవి పెద్దగా అంటే మేము అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. 500కే సిలిండర్ ఇస్తామంటున్నారు. మీ ఇంటి చుట్టుపక్కల ఎంతమందికి 500 రూపాయలకు సిలిండర్ వచ్చింది? మా ఇంటి పక్కన అయితే ఎవరికి రాలేదు. ఇంకొకటి ఇక్కడ ఇంకో కొంతమంది విమర్శ ఏం చేస్తున్నారంటే 500కి సిలిండర్ ఇస్తున్నారు, కానీ సిలిండర్ సైజ్ తగ్గించేశారు, దాంట్లో గ్యాస్ తగ్గిపోయింది. సో అది 15 రోజులకో 15 రోజులకో అయిపోతుంది, మళ్ళీ కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే సంవత్సరానికి నెలకి మళ్ళీ 2 సార్లు తీసుకుంటే అక్కడికే వస్తుంది అని చెప్తున్నారు. సో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళు అయితే అసలు ఇంతవరకు లేవు. ఇల్లు కానీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఆయన పేరు చెప్తే ఇప్పటికీ ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది అందరికి. అంటే ప్రాక్టికల్ గా ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా జరిగితే అతను కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం అవ్వచ్చు, గుర్తుపెట్టుకుంటారు జనాలు. ప్రాక్టికల్ గా కాకుండా మాటలు చెప్తూ హైడ్రా లాంటి హడావుడులు చేస్తూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అనడము, తెలంగాణ తల్లి హావభావాలు, రూపురేఖలు, ఆహార్యము, అలంకరణ మార్చడము, చేతిలోంచి బతుకమ్మ తీసేయడము, గ్రీన్ కలర్ చీరలో చూపించి తద్వారా సంతుష్టీకరించడము, ఇవన్నీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తన సహజ శైలిలో ఏ రాష్ట్రంలో అయినా ఇటువంటి పనులే చేస్తూ ఉంటది. అయితే డైవర్షన్ కింద మరి అల్లు అర్జున్ వాడుకున్నారని కూడా కొందరు చెప్తున్నారు. అంటే యాక్చువల్గా ఆ కేసులో A11 అల్లు అర్జున్ తప్పు లేదని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే మనం ఎవరైనా చెప్పవచ్చు అల్లు అర్జున్ ఇంకా బాధ్యతాయుతంగా ఉండాల్సిందే. మనము కాంగ్రెస్ కి వ్యతిరేకము రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాం కాబట్టి అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తున్నాం అని లేదు. అల్లు అర్జున్ది నిర్మమాటంగా బాధ్యత రాహిత్యము. అక్కడికి ఆయన ఆ రోజు వెళ్లాల్సింది కాదు, ఎందుకు అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి. సరే వెళ్ళిన తర్వాత పోలీసులు వద్దని చెప్తే అక్కడ నుంచి బయట వచ్చేసి ఉండాల్సింది, అది చేయలేదు. తర్వాత ఆయన వల్ల అంటే అక్కడ ఆయనకు ఉండడం వల్ల తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి చనిపోయారు, ఇంకో చిన్న బాబు పరిస్థితి ఆరోగ్య ఆందోళనకరంగా ఉంది అంటే కూడా బయటకు వచ్చి చేతులు ఊపుతూ ఇవన్నీ హంగామా చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి జరగాల్సిన నష్టం జరిగింది. అల్లు అర్జున్ బాధ్యత లేదని నేను చెప్పట్లేదు, కానీ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల మధ్యలో అల్లు అర్జున్ పేరు చెప్పేసి ఒక వారం 10 రోజులు టైంపాస్ చేసేసారు. దీనివల్ల ఏంటంటే చాలా పెద్ద సమస్యల నుంచి డైవర్షన్ జరిగింది. ఇంకొక పాయింట్ కూడా ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ సూట్ కేసులు పంపించాలి రాహుల్ గాంధీకి అని ప్రతిపక్షాలు అంటుంటాయి. అది నిజం కాదని రేవంత్ రెడ్డి గారు చెప్తారు, నిజమేనని చెప్పేసి కేసీఆర్ కావచ్చు, బండి సంజయ్ గాని అని ఉంటుంటారు. కర్ణాటకలో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వము, డికే శివకుమార్ గాని కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు కాంగ్రెస్ హైకమాండ్ కి. హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం అయితే పూర్తిగా దివాలా తీసి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా
హైదరాబాద్ లాంటి ఇక్కడ ఒక బంగారు బాత్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ రీచ్ అవడం కోసం కూడా సినిమా పెద్దల్ని అప్పుడు మొన్న నాగార్జున కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళందరినీ బెదిరించే ధోరణిలో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇక్కడ మనకు సామాన్యులకు అసలు కారణం తెలిసే అవకాశం లేదు. కానీ ఈ మొత్తము విమర్శలు ప్రతి విమర్శల మధ్య మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్న 9 ఏళ్ల బాలుడు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్, అతని మీద నిజంగా కన్సర్న్తో కానీ, అలాగే చనిపోయిన వాళ్ళ అమ్మ మీద బాధతో కానీ, ఇప్పుడు ఎవరైతే బతుకున్నారో తండ్రి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే వాళ్ళ పట్ల ఫీలింగ్తో కానీ ఇక్కడ ఏం జరగట్లేదు. ఇటు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అవకాశాన్ని ఇచ్చి అందిపుచ్చుకోవాలని అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే, కేటీఆర్ ఉన్నారు కదా, ఈ కేటీఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ పేరు మర్చిపోయారు, తెలంగాణ పేరు. అది పొలమారింది అని చెప్పి నీళ్లు కూడా తాగారు. అయినప్పటికీ ఆయన రేవంత్ రెడ్డి అనే పేరు అనలేకపోయారు. ఆ రోజు ఆయన ఎంత ఒత్తిడిలో ఉండుంటారు, పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, ఆ ఒత్తిడి వల్ల అనలేదా, ఇంకేదన్నా కారణం చేత అనలేదా, గుర్తు పెట్టుకొనే చెప్పలేదా? ఇదంతా పక్కన పెడితే కేటీఆర్ ఏమంటాడు, తెలంగాణ ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తులేదు సినిమా వాళ్ళకి అని చెప్పి రెచ్చగొట్టాడు. ఆ రెచ్చగొట్టేసరికి రేవంత్ రెడ్డి గారికి ఈగో హర్ట్ అయ్యి ఉండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. ఈ ఈగో హర్ట్ అయిన సందర్భంలో మరి అల్లు అర్జున్ వెంటనే స్పందించి సినిమా విడుదలైన వెంటనే 2వ రోజు కానీ 3వ రోజు కానీ వ్యక్తిగతంగా వెళ్ళి కలవడము, లేదంటే ట్విట్టర్లో ఆయనకు ధన్యవాదాలు చెప్పడము, ఇటువంటివి కూడా చేసినట్టు కనిపించలేదు. అంటే రెస్పాన్స్ ఏం లేదు ఆ విషయం పైన. అంటే అంత పెద్ద వేదిక మీద మర్చిపోయారు. ఆ రోజు వాళ్ళు యూసుఫ్గూడ ప్రాంతంలో వాళ్ళు సభ పెట్టుకుంటే ట్రాఫిక్ మళ్లింపు చేసి తెలంగాణ పోలీసే సహకరించి వాళ్ళకి అన్ని పర్మిషన్స్ కూడా ఇచ్చారు. ఆ టైంలో ఆయన పొరపాటున మర్చిపోయారు. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కి మధ్య ఈగో క్లాష్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ కి ఏం ప్రాబ్లం ఉంటుంది రేవంత్ తో లేదు, కానీ పొరపాటు జరిగింది. దాన్ని కేటీఆర్ కాస్త మసాలా వేశారు దాని మీద. ఆ ఫ్రస్ట్రేషన్ అంటే ఆ ఈగో హర్ట్ అయిన రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపించాలనుకున్నారని కూడా నాకు అనిపిస్తుంది. ఇందులో ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు, మనకు తెలియని మనం మాట్లాడుకొని ఇంకేదైనా తెర వెనుక కారణం కూడా ఉండొచ్చు కొన్ని. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసుల్లో మనకు అన్ని తెలిసే అవకాశాలు ఉండవు. ఇప్పుడైతే ఇక్కడ ఒక్కసారి తెర ముందు నార్మల్గా మీడియాలో జరుగుతున్నది కానివ్వండి, సోషల్ మీడియాలో మనం చూస్తున్నది కానివ్వండి, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మాత్రమే జరుగుతుంది అన్నట్టుంది. దీని తెర వెనుక ఎవరైనా ఉన్నారంటారా సార్? తెలియని వాళ్ళు ఎవరైనా నడిపిస్తున్నారని అనుకోవచ్చా మనం? ఇట్నుండైనా అట్నుండైనా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహార శైలి గత కొన్ని నెలలుగా, ముఖ్యంగా ఏపీలో ఎన్నికల కంటే ముందు నుంచి కాస్త వివాదాస్పదంగా తయారైంది. ఎందుకు అంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా సినిమాలు హిట్ అయ్యాయి, బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. ఆయనకు స్టైలిష్ స్టార్ అనే పేరు ఉండేది, ఇప్పుడు ఐకాన్ స్టార్గా మార్చుకున్నారు. అయితే ఈ ఐకాన్ స్టార్ అనే పేరు మార్చుకున్న తర్వాత నుంచి మరి ఆయనకు పెద్దగా అచ్చి రావట్లేదేమో నా ఉద్దేశం. మూఢనమ్మకం అని కాదు, జస్ట్ చెప్తున్నాను, జస్ట్ కామెంటింగ్. ఏంటంటే ఏపీలో ఎన్నికలు జరిగిన తర్వాత ఓటింగ్కి జస్ట్ ఒక రోజు ముందు రోజు వెళ్ళి ఆయన వైసీపీ ఎమ్మెల్యేకి ఒకరికి మద్దతు తెలిపొచ్చారు. అక్కడ నుంచి యాక్చువల్గా ప్రాబ్లం మొదలైంది. పవన్ కళ్యాణ్ వాళ్ళ సొంత ఏమంటారు మావయ్య ఎంత దగ్గర అంటే చిరంజీవి గారు ఎంత ఇదో పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇది అని ఇప్పుడు అల్లు అర్జున్ ఒకప్పటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఆయన కెరీర్ మొదట్లో చాలాసార్లు పవన్ కళ్యాణ్ పేరు తీశారు. ఆ తర్వాత చెప్పను బ్రదర్ అంటూ ఎక్కడో మాత్రం కాస్త తేడాగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఇక్కడ సమస్య ఏంటంటే అల్లు అర్జున్ ఎదుగుదలకి మెగా ఫ్యామిలీ లేదంటే చిరంజీవి ఇమేజ్, పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఇవే కారణమా? చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ లేడా అనేది కాదు సమస్య. అల్లు అర్జున్కి టాలెంట్ ఉంది ఖచ్చితంగా, అందుకే ఎదిగాడు. వాళ్ళ ఇంట్లోనే అల్లు సిరీస్ ఉన్నాడు కదా, చిరంజీవి పేరు చెప్పినా అల్లు సిరీస్ పెద్ద స్టార్ అవ్వలేకపోయాడు. ప్రాబ్లం ఏంటంటే చిరంజీవి పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ చాలా పెద్దది కావడం వల్ల అల్లు అర్జున్ తన మధ్య పర్సనల్ లెవెల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా గొడవలు ఉంటే అది అక్కడే సాల్వ్ చేసుకోవాల్సింది పోయి ఆయన స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ పేరు నేను ఉచ్చరించను అని చెప్పను బ్రదర్ అంటూ ఒకసారి ఇచ్చేసాడు. రెండోసారి
పవన్ కళ్యాణ్ టీడీపీ తరఫున బీజేపీ తరఫున పోటీలో ఉంటే ఈయన వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేశారు. అది వైసీపీకి కాదు, నేను ఆ ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పుండొచ్చు, కానీ జనం అట్లా తీసుకోరు. కాబట్టి ఆ రోజు నుంచే పుష్పాని మేము టార్గెట్ చేస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఆన్లైన్ లో కంకణం కట్టుకొని పుష్ప ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు వెయిట్ చేశారు ఇంకా అందరూ. సో వాళ్ళందరూ అంత అనుకున్నా సరే సినిమా హిట్ అయింది, సినిమాలో దమ్ముంది, సినిమా హిట్ అయింది, 1000 కోట్లు వచ్చాయని చెప్తున్నారు. అయితే ఈ వివాదాస్పద ప్రవర్తన అల్లు అర్జున్ చేయకుండా తమ ఫ్యామిలీ గొడవలు ఏదన్నా ఉంటే బయటికి రాకుండా మీడియాకి రాకుండా అక్కడే సాల్వ్ చేసుకొని ఉంటే బాగుండేది. కానీ ఎక్కడో తేడా కొట్టింది. పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఒక గ్యాప్ ఉందనే విషయం ఇప్పటికే తెలియదు. మీరు తెర వెనుక ఎవరైనా ఉన్నారా అంటున్నారు కదా, కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే పర్టికులర్గా పర్సనల్గా నాకైతే తెలిసే అవకాశం లేదు. బికాస్ మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఆ రేంజ్లో వాళ్ళతో కూర్చొని తిరగలేము. కాబట్టి నేను చెప్పేది నాకు తెలుసు అని కాదు. బయట టాక్ ఏముందంటే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ సూచనలు సలహాల మేరకు కూడా రేవంత్ రెడ్డి ఇంత ఘాటుగా స్పందిస్తున్నారేమో అని అంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సమస్యలు ఏం లేనప్పటికీ, అదే నేను చెప్పినట్టు ఆయన స్టేజ్ మీద తన పేరు మర్చిపోయాడనే ఈగో క్లాష్ ఉంటే ఉండొచ్చేమో కానీ కోల్డ్ వార్ అంటారా, అంటే అల్లు అర్జున్ తో కోల్డ్ వార్ ఆర్ డైరెక్ట్ వార్ ఏదైనా సరే ఉండే అవకాశాలు లేవు. అంటే ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే చంద్రబాబుకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి శిష్యుడు అని అందరూ చెప్తారు, ఆయన కూడా ఒప్పుకున్నారు. కాబట్టి చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ సలహాలు సూచనల మేరకి రేవంత్ రెడ్డి ఇట్లా స్పందించుంటారేమో అని కూడా అంటున్నారు. మనకెందుకు అట్లా అనిపిస్తుంది అంటే ఈ మొత్తం ఇష్యూ ఇంత జరిగింది కదా, మనం అందరం మాట్లాడుకుంటున్నాం. తొక్కిసలాట ఎప్పుడు జరిగింది? December 4వ తేదీన జరిగింది. ఇప్పుడు దాదాపు డిసెంబర్ పూర్తి అయిపోవస్తుంది. అంటే గత 3-4 వారాలుగా తెలుగు రాష్ట్రాలు మొత్తాన్ని ఊపేస్తున్న అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతుంటే ఆయనకు మేనమామ వరుస అయ్యే పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు. చాలా అసలు అందరూలో కొత్తకంట ఏంటి అసలు పట్టించుకోవట్లేదా లేకపోతే ఏంటి అనేవి కూడా ఉన్నాయి. అంటే మెగా చిరంజీవి స్పందించారు, నాగబాబు అంటే జనసేనలో ఉండి పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైన నాగబాబు వెళ్ళి అల్లు అర్జున్ ని పరామర్శించడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత ఉంది, అంటే వాళ్ళ ఫ్యామిలీల మధ్యలో సఖ్యత ఉండొచ్చు, కానీ ఎక్కడో మాత్రం పవన్ కళ్యాణ్ బాహటంగా వచ్చి అల్లు అర్జున్ కి మద్దతు ప్రకటించలేదు. దీన్ని మనం సరిగ్గా గమనించినప్పుడు రేవంత్ రెడ్డి ఓన్ గా ప్రవర్తిస్తున్నారా లేకపోతే ఆయన వెనుక ఇంకెవరన్నా ఉన్నారా అనే దాని మీద మనకు కొంత క్లారిటీ వస్తుంది. అవును సార్. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ విషయం గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వెనుక కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా నిలుస్తోంది. ఏది ఈ విషయం పైన పుష్ప 2 విషయం గురించి. మరి సేమ్ అలానే అల్లు అర్జున్ విషయంలో కూడా సినిమా రంగం మొత్తం ఆయన వెంట ఉంటుందని ఏమన్నా అంటారా? దాదాపు ఉన్నట్టే. ఇప్పుడు అరెస్ట్ అయిన నెక్స్ట్ డే మీరు గమనించి చూస్తే అసలు అల్లు అర్జున్ ని కలవడానికి మొత్తం క్యూ కట్టారు. అంతే కదా, కమెడియన్స్ నుంచి మొదలు పెడితే స్టార్స్ వరకు, డైరెక్టర్స్ నుంచి మొదలు పెడితే హీరోయిన్స్ వరకు అందరూ వచ్చేసి అంటే ఒక డెన్లో ఉండే డాన్ని కలవడానికి వచ్చేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టుగా ప్రతి వాళ్ళు రావడము, హాజరీ వేసుకోవడం, వెళ్ళడం. ఇది కొంతవరకు అంటే వాళ్ళు వెళ్ళి కలవడం తప్పు కాదు, కానీ అదొక మీడియా ఈవెంట్ లాగా తయారైంది. ప్రతి వాడు రావడము, మీడియాకు కనిపించడము, లోపలికి వెళ్ళడం, మళ్ళీ బయట రావడం, ఇట్లా చేశారు. ఇది చేయడం ద్వారా ఒక సంకేతం ఏం పంపించారు సినిమా వాళ్ళు పొరపాటున అంటే, వాళ్ళ ఉద్దేశం అది అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఆ హాస్పిటల్లో ఉన్న బాబు 9 ఏళ్ల బాబు వాడెవరు? ఆ పిల్లోడు అల్లు అర్జున్ ఫ్యానే, లేకపోతే అసలు ఆ రోజు పాపం వాళ్ళు అక్కడ కాదు కదా. సాధారణంగా ఒక 9 ఏళ్ల స్కూల్ పిల్లోడు అయితే తను వాడి ఇంట్లోనే ఉండేవాడు కదా. తల్లిదండ్రులు ఫస్ట్ డే వచ్చి బెనిఫిట్స్ ఎందుకు చూస్తారు, వాళ్ళు కూడా ఆగేవాడు. కానీ విపరీతంగా అభిమానం ఉండడం వల్ల వచ్చాడు. అటువంటి ఒక పిల్లోడు అల్లు అర్జున్ అభిమాని హాస్పిటల్లో ఉంటే అల్లు అర్జున్ వెళ్ళలేదు, సరే కోర్టు వద్దన్నది అని చెప్పారు. అల్లు అరవింద్ కూడా వెళ్ళలేదు, మిగతా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు వెళ్ళారు? ఎవ్వరు వెళ్ళలేదు. అక్కడికి ఒక మీడియా కెమెరా వెళ్ళదు, అక్కడ ఉన్న బాలుడి పరిస్థితి ఏంటో చెప్పరు, ఏం పట్టించుకోరు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఒక 6 గంటల పాటు జైల్లో ఉండి 24 గంటల లోపే మళ్ళీ వచ్చేస్తే ఆయన పూర్తిగా సానుభూతి చూపిస్తున్నారు. సరే మీరు చూపించుకోండి, అది పబ్లిక్ ఈవెంట్ లాగా ఎందుకు చేశారు? నేను వచ్చాను, నేను చూసాను, నేను వచ్చాను అన్నట్టు మీరు వచ్చారనే విషయం అల్లు అర్జున్ కి తెలిస్తే సరిపోయింది కదా. మీడియాకి, ప్రజలకి ఎందుకు తెలియాలి? ప్రజలకి అంటే పుండు మీద కారం జల్లినట్టుగా మీరు ఆ బాలుని పట్టించుకోకుండా పైగా అల్లు అర్జున్ దగ్గర పోయి మీ విధేయతని ప్రకటించి వస్తామంటే దట్ ఈస్ నాట్ రైట్ అనేది
జనాల్లో ఒక కొంత ఫీలింగ్ వచ్చింది. అంటే నెగిటివ్ గా వెళ్ళింది అంటారా జనాలందరిలో? కొందరికి Okay. ఇప్పుడు సహజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లాగో సపోర్ట్ చేస్తారు ఆయన. అవును. కొందరికి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఇప్పుడు చేస్తున్నారు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే బాగా ట్యాక్సులు కట్టి వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళని వేధిస్తుంది, మొన్న నాగార్జున కావచ్చు ఇప్పుడు ఇది ఈయన కావచ్చు అని అంటున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. బట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మాత్రం సినిమా వాళ్ళు ప్రవర్తించిన తీరు నచ్చలేదు. మీరు సైలెంట్ గా ఉన్నా పోయేది. ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ మావాడు అని చెప్పి చూపించే తొందరలో బాధిత బాలుడు ఎవరైతే ఉన్నారో, బాధిత కుటుంబం ఏదైతుందో దాన్ని మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయ్యారు. వాళ్ళకి మానసిక క్షోభ ఇంకా పెంచే పరిస్థితి ఇంకా ఇబ్బంది కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే అంటుంది, మీరు చేసిందే తప్పు, తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత స్వతంత్ర సమరయోధుడిని సన్మానించినట్టుగా అదే చెప్పారుగా సీఎం లైవ్ లో, ఆయన కాల్పోయిందా చేయబోయిందా అని చెప్పారు కదా సార్. అంతమంది చూసొచ్చారు. అసలు విషాదం ఏంటంటే సుకుమార్ గారు ఇక్కడ సినిమా కంటెంట్ గురించి అదే సీతక్క గారు కూడా మాట్లాడారు కదా, మీరు జై భీమ్ లాంటి సినిమాలు తీయండి, పుష్ప ఎందుకు తీస్తున్నారు, సినిమా కంటే అదే ఈ అవకాశం దొరికింది కదా అని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా రేవంత్ పట్ల తమ విధేయతని, రేవంత్ రెడ్డికి మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ లీడర్లు కూడా కొంతమంది చాలా ఓవర్గా మాట్లాడారు. రెండోది ఒక పోలీస్ ఆయన ఎవరో సస్పెండ్ అయ్యి ఉండి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఆయన పోలీసే కాదు, పోలీస్ యూనిఫామ్ లేదు, సఫారీ వేసుకొచ్చారు, ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టాడు అల్లు అర్జున్, అసలు నువ్వు ఎవడు, నీ బతికి ఏంటి, అదేంటి ఇదేది అంటాడు. ఆయన మీద ఏవో కంప్లైంట్ కూడా వచ్చినట్టు ఉన్నాయి కదా, ఆయన కూడా గతంలో ఏవో చేశారు అన్నట్టు. సస్పెన్షన్ లో ఉన్నారంట. ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడని ఇటు పోలీసులకి అటు మీ ప్రభుత్వానికి కూడా తెలుసో లేదో తెలియదు. రెండోది ఉస్మానియా విద్యార్థులు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు. వీళ్ళు రేవంత్ మనుషులే అని బయట టాక్ ఉంది. అన్నామలై గారు తమిళనాడులో ఉన్న అన్నామలై కూడా చెప్తున్నారు. ఏంటి అంటే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళల్లో కొడంగల్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొడంగల్ కాబట్టి రేవంత్ మనుషులు అనడానికి లేదు, రేవంత్ కూడా ఒప్పుకోరు, నాకేం తెలుసు అంటారు. కొడంగల్ రీసెంట్ గొడవలు చూసాం మనం. కానీ రాజకీయాలు ఎట్లా నడుస్తాయి మనకు తెలుసు కదా, వాళ్ళని ఎవరు పంపించుంటారు అనేది పెద్దగా ఆలోచించాల్సిన విషయమేం కాదు. కాబట్టి రెండు వైపులా అటు అల్లు అర్జున్ పట్ల విధేయత ప్రకటించిన సినిమా వాళ్ళు ఉన్నారు, ఇటు సీతక్క లాగా మీరు జై భీమ్లా సినిమా వాళ్ళు ఏ సినిమా తీయాలి, ఏ కంటెంట్ తీయాలో చెప్పడానికి మనం ఎవరు, సెన్సార్ వాళ్ళు ఉన్నారు, చూస్తారు. పుష్ప సెన్సార్ చేసుకొని కదా వచ్చింది. ఆ సెన్సార్ చేయబడి వచ్చిన సినిమాని మళ్ళీ నాకు నచ్చలేదు, మీరు జై భీమ్ లాంటి సినిమా, జై భీమ్ మంచి సినిమా నో డౌట్, బట్ పుష్ప ఎటువంటి సినిమా అని ఏమంటారు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి మంత్రులకు ఆ పని కాదు, అది వాళ్ళ బాధ్యత కాదు, సెన్సార్ బోర్డు చూసుకుంటుంది కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇటు రాజకీయ నాయకులు అత్యుత్సాహం చూపించారు, ఆ సినిమా వాళ్ళు ఇంకెక్కువ చూపించారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రేవంత్ అండ్ హిస్ టీమ్ చేసిన దానికంటే కూడా అల్లు అర్జున్ అండ్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చేసింది కొంచెం ఎక్కువ అయిపోయింది, మరీ ఎక్కువైందని చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ సరే ఏ ఉద్దేశంతో అయినా సరే గవర్నమెంట్ చర్య తీసుకుంది, అది సంతోషించాల్సిన విషయం. ఇటువంటి విషయాలు చాలా సార్లు జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఒక పెద్ద హీరోని తీసుకెళ్లి బోన్లో నిలబెట్టే పరిస్థితి చాలా ప్రభుత్వాలు చేయవు, ఎందుకులే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఊరుకుంటాయి. కానీ రేవంత్ రిస్క్ చేస్తారు, అంతవరకు మెచ్చుకోవచ్చు. ఇంకా దాని వెనుక ఉద్దేశం ఏంటి అనేది కాలక్రమంలో తెలుస్తూ ఉంటుంది మనకి.